రైతులు దేశానికి వెన్నుముక అని ప్రభుత్వ అధికారులు, నాయకులు, పాలకులు ఎంతో మంది గొప్పలు చెప్తారు గాని రైతులు నష్టపోతున్న ఆ అధికారులు ఎందుకు స్పందించరు? రైతులు వరి పంట వేశారు. పంట చేతికి రాగానే కష్టాలు తీరుతాయని ఎన్నో కలలు కన్నారు. అయితే రైతు దగ్గర వరి ధాన్యం ఉందని తెలిసిన ఒక్క దళారీ కేటుగాడు వారి వద్దకొచ్చి మాయమాటలు చెప్పి రైతు దగ్గర ఉన్న వరి ధాన్యాన్ని తీసుకొని వెంటనే మీకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో రైతులందరూ ఆనందంతో ఆ ధాన్యాన్ని అతనికి ఇయ్యడంతో అంతే మాయమాటలు చెప్తూ రైతులకు డబ్బులు ఇవ్వకుండా పరారైన సంఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే బండి ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న నారాయణపురం, చిన్న దేవలాపురం గ్రామాలకు చెందిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. చిన్న దేవలాపురం గ్రామానికి చెందిన శాఖమూరి సుబ్బారెడ్డి అనే వ్యాపారికి సుమారు 3,60,00,000 రూపాయల విలువ చేసే ధాన్యాన్ని అమ్మడం జరిగింది. ధాన్యం అమ్మినప్పటికీ అందుకు సంబంధించిన డబ్బును చెల్లించడంలో వ్యాపారి సుబ్బారెడ్డి అదిగో ఇదిగో అంటూ రైతులను మభ్యపెడుతూ వచ్చాడు. అదీగాక వ్యాపారి సుబ్బారెడ్డి గత 2 నెలల నుంచి కర్ణాటక రాష్ట్రంలోని సిరుగుప్పలో కుటుంబంతో సహా చేరిపోయాడు. సిరుగుప్పకు చెందిన వ్యాపారి సుబ్బారెడ్డికి డబ్బు ఇవ్వాల్సి ఉండగా సుబ్బారెడ్డి కూడా అక్కడే తిష్టవేసి కూర్చున్నాడు. దీంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేసి వ్యాపారి సుబ్బారెడ్డి తమకు ఎంతకు డబ్బు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. నమస్కారం అండి. మాది చిన్న దేవలాపురం, నారాయణపురం గ్రామ ప్రజలము. మేమంతా గత 6 నెలల నుండి సుబ్బారెడ్డి గారు అనే అతను వ్యక్తి మా ఒడ్లు వేసుకొని మా దగ్గర నుంచి ఒక్కొక్కరికి 5 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు ఇలా మొత్తాన్ని తీసుకొని పోయి అడ్రస్ లేడు అతను. ఫోన్ చేస్తే ఇదిగో ఈ రోజు మంగళవారం, గురువారం పండగ పోని నరేంద్ర మోడీ వస్తున్నాడు, మీటింగ్ వస్తున్నాడు, ఇది అయిపోయినాక వస్తాం, మీకు ఇస్తాం అని అంటున్నాడు. ఇంతవరకు ఏదీ లేదు. ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాం, సిఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ మిల్ అతను సుబ్బారెడ్డి అతను ఏం అడ్రస్ లేడు, పలకకుంటున్నారు. మేము ప్రతి ఒక్కరం ఇక్కడ మోసపోయిన వాళ్ళమే. మా బాధలు చాలా ఉన్నాయి. చేనికి పెట్టుబడులు పెట్టని లేని పరిస్థితి ఉంది. మా పరిస్థితి దయనీయంగా బతుకుతున్నాం. మేము చాలా ఇబ్బందిగా ఉంది. అప్పులు చేసినాము, చాలా అప్పులలో ఉన్నాము ప్రతి ఒక్కరము. ఇప్పుడు పెట్టుబడులకు ఇవ్వాలంటే కానీ ఎవరే కానీ ఇవ్వడం లేదు. చిన్న దేవలాపురం, నారాయణాపురం, బరకల కాలనీకి పెట్టుబడులకు కూడా ఇవ్వడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ మాకు ఈ ఎస్పీ గారు కోసం వచ్చాము. ఎస్పీ గారు సాయం చేయాలని వారి దగ్గరకు వచ్చాము, కోరుకుంటున్నాము. మేము బండి మండలం, నారాయణపురం గ్రామం, చిన్నదేవలాపురం గ్రామం రైతుల వల్ల కలిసి సుమారు మే నెల అంటే రవి పంట ఎండకారు ఒడ్లు సుబ్బారెడ్డి అనే ఒక వ్యాపారస్తునికి మీకు నేను క్యాష్ ఇస్తానని చెప్పి వేయించుకున్న తర్వాత మేము మొత్తం అమౌంట్ 2 మీద రైతులం వచ్చేసి 96 మంది ఉన్నాము. అమౌంట్ వచ్చేసి 3,60,00,000 ఉంది. అలాగనే మేము మే నెల నుండి తిరుగుతూనే ఉన్నాము. ఇంతవరకు ఆయన రేపు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చి చేసినాక మళ్ళీ ఇంతకుముందు గతంలో జిల్లా ఎస్పీ దగ్గరకు వచ్చినాం, మాకు న్యాయం జరుగుతుందని వచ్చినాం. అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాం ఇక్కడికే. మాకు కింది స్థాయిలో కొంచెము బాగా చెప్పి టైం ఇచ్చి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతవరకు చేయలేక కింది స్థాయిలో మాకు ఎస్పీ సార్ అయితే బాగా సహకరించుతున్నారు. ఇక్కడైతే రైతులకు న్యాయం చేయాలని అలా జరుగుతుందని మేము మళ్ళీ అందరం ఆశ పెట్టుకొని మళ్ళా జిల్లా ఎస్పీ సార్ని కలచాలని అందరం వచ్చినాము. మేమందరం అయితే ఆ పంట వానకారు పంట తీసి ఎండకారుకు పెట్టుకున్నాము. ఎండకారుకు పెట్టుకొని బ్యాంకులో లోన్లు తీసుకున్నాము. లోన్లు తీసుకునేది కాక ఎరువు మందుల కాడ అలాగనే బ్యాంకులో బంగారు పెట్టుకున్నాము. గోల్డ్ లోన్ ఉండేది 50 నోటు అవి పెట్టుకున్నాము. ఇంకా అప్పుదారులు మాకైతే ఎవరు చేయడంలే. మాకు ఇప్పుడైనా దయచేసి ఇప్పుడైనా కానీ కూడా మమ్మల్ని రైతులను ఆదుకుంటారని జిల్లా ఎస్పీ సార్ కాడికి వచ్చినాం, మాకు సాయం చేస్తాడని.
మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.